హాయ్ అండి. 'తండేల్' మూవీ ఆల్మోస్ట్ కలెక్షన్‌లు అయితే క్లోజ్ అయినట్టే. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా లక్షలోకొచ్చింది. 30,00,000, 20,00,000కైతే పడిపోతూ వచ్చింది. 'తండేల్' అయితే ఓవరాల్‌గా చూసుకుంటే వాళ్ళైతే పోస్టర్ రిలీజ్ చేయలేదు గానీ, ఓవరాల్‌గా చూసుకుంటే సినిమా అయితే 100% 100,00,00,000 అయితే దాటేసింది. తర్వాత మరి ఫ్యూచర్‌లో ఏమైనా ఇస్తారో చూడాలి. 'తండేల్' కలెక్షన్‌లు ఓవరాల్‌గా చూసుకుంటే దాదాపు 110,00,00,000 పైనైతే గ్రాస్ రావడం చూసాం ఓవరాల్‌గా. సరే చూద్దాం. మరి లాస్ట్ ఎండ్ ఇంకాలొచ్చేసరికి ఇంకా 1,00,00,000, 2,00,00,000 యాడ్ అవ్వచ్చు. అంతకు మించి పెద్దగా ఏమి యాడ్ కాకపోవచ్చు ఇంకా. ఆల్మోస్ట్ 'తండేల్' కలెక్షన్ అయితే ఎండ్ అయిపోయినట్టే. ఇంకపోతే 'చావా' వచ్చేసి అల్టిమేట్‌గా కలెక్షన్ చేస్తుందండి. నిన్న బుధవారం రోజున మహాశివరాత్రి రోజునైతే చూసుకుంటే మీకు 25,00,00,000 గ్రాస్ అయితే పెట్టడం చూసాం. ఆషామాషి నెట్ అండి. 25,00,00,000 నెట్ పెట్టడం చూసాం. ఆషామాషి విషయం కాదు. మీరు గ్రాస్‌గా చూసుకుంటే దాదాపు మీకు 35,00,00,000, 38,00,00,000 దాకా అయితే గ్రాస్ అయితే ఉంది. అల్టిమేట్ అన్నమాట. కొన్ని రాష్ట్రాలైతే ఆ సినిమాకి అయితే టాక్స్ కూడా ఫ్రీ ఇస్తుంది. వాళ్ళకి నిలుసం టాక్స్ తెలిసి 28%, 30% దాకా కొన్ని రాష్ట్రాలు ఏస్తూ ఉంటాయి. గోవా లాంటి రాష్ట్రం అయితే టాక్స్ ఫ్రీ ఇచ్చేసింది. సినిమా మీద అసలు జీరో టాక్స్ ఇచ్చేసింది. ఎందుకంటే అది 'ఛత్రపతి శివాజీ' హిందూ తత్వం గురించి ఎక్కువ చెప్పారు కాబట్టి దానికి గాను వాళ్ళైతే ఇవ్వడం చూసాం ఫ్రీ టాక్స్ అయితే. అదొక మంచి వాళ్ళకి సుపరిణామం. ఇంక చూసుకుంటే 'చావా' వచ్చేసి మీరు చూసుకుంటే సోమవారం రోజున ఆదివారం వచ్చేసి 40,00,00,000, 42,00,00,000 దాకా వచ్చింది. ఆ తర్వాత సోమవారం రోజున 18,00,00,000, మంగళవారం రోజున 18,00,00,000, నిన్న బుధవారం చూస్తే మహాశివరాత్రి కాబట్టి ఇంకా పండగ వాతావరణం కనిపించింది 'చావా' దగ్గరైతే. దాదాపు 25,00,00,000 దాకా అయితే నెట్ చూడడం చూసాం. ఓవరాల్‌గా సినిమా వచ్చేసి సాలిడ్‌గా అయితే కనిపిస్తుంది. నాకు తెలిసి ఈ వీక్ కూడా మంచిగా అయితే కలెక్షన్ రాబడుతుంది. ఓవరాల్‌గా అయితే చాలా బ్రిలియంట్ కలెక్షన్ అయితే వస్తుంది 'చావా'కైతే. ఎవరు ఊహించట్లేదు. అంత ఎక్స్ట్రార్డినరీ కలెక్షన్‌లు అయితే వస్తుంది. చూద్దాం మరి 'చావా' ఎక్కడికెళ్ళి ఆగుతుందో. ఇప్పట్లో ఈ సినిమా ఆగేలాగా కనిపించట్లేదు. సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ రావడం మొదలెట్టారు దేశవ్యాప్తంగా. హిందీ రాకపోయినా సరే ఒకసారి సినిమా చూద్దామని అయితే కొంతమంది ఎళ్లి చూసేవాళ్ళు చాలామందున్నారు. కాబట్టి సినిమా ఇప్పట్లో స్టాప్ అయితే అవ్వదు. సినిమా కంటిన్యూషన్‌గా రన్ అవుతూనే ఉంది. రికార్డులు సృష్టిస్తుంది ఇంకా.